ఢిల్లీ పార్లమెంటు సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి సారథ్య బాధ్యతలు అప్పగించనున్నారు ఎంపీలు. అలాగే లోక్సభ పక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోవాలని సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరోవైపు సాయంత్రం 7:30 కొత్తగా ఎన్నికైన ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ విందు ఇవ్వనుంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, కాంగ్రెస్ ఎంపీల భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతూ ఉంది. జ్యోతి, కొద్దిసేపు క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశం తాలూకు ఎజెండా రాహుల్ గాంధీని విపక్ష నేతగా ఎన్నుకోవడము, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీ లీడ్ చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించి లోక్సభ పక్ష నేతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సిడబ్ల్యూసీ తీర్మానం కూడా చేశారు. రాహుల్ గాంధీ ఇటు లోక్సభ పక్ష నేతగా కొనసాగాలి అంటూ కూడా ఆయన కోరుతూ, విపక్ష నేతగా ఉండాలని కోరుతూ ఒక తీర్మానాన్ని కూడా సిడబ్ల్యూసీ చేసింది. ఆ మేరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకోవడం లాంఛనప్రాయమైనటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే అందరూ నాయకులు కూడా ముక్త కంఠంతో రాహుల్ గాంధీ లీడ్ చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ లీడ్ చేయాలి, లోక్సభ పక్ష నేతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాల్సిందే అనేటువంటి డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 5వ ఎంపీగా రాహుల్ గాంధీ ఉన్నారు. 2 సార్లు యూపీఏ గవర్నమెంట్లో ఎంపీగా ఉన్నారు. తర్వాత 2 సార్లు బీజేపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నారు. బట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ ఎలాంటి పదవులు కూడా తీసుకోలేదు. బట్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ 2 టైమ్స్ అధికారికంగా ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది కూడా దక్కింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటే ఖచ్చితంగా ప్రోటోకాల్తో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి కమిటీల్లో రాహుల్ గాంధీకి కీలక పాత్ర అనేది కూడా పోషించేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకునేటువంటి చాలా నిర్ణయాలను కూడా అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. లోక్సభ పక్ష నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారం, కానీ విపక్ష ఇండియా కూటమికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ లీడ్ చేయాలి, పార్లమెంటుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇతర అంశాల్లో కూడా రాహుల్ గాంధీ లీడ్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వినపడతా ఉన్నాయి. ఇటు మిత్రపక్షాలు కూడా రాహుల్ గాంధీ కనుక లీడ్ చేస్తే ఖచ్చితంగా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, రాహుల్ గాంధీతో గతంలో కలిసి పనిచేసాం, ఇప్పుడు కూడా కలిసి పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామంటూ కూడా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా, శివసేనకు సంబంధించినటువంటి నేత సంజయ్ రావుత్ కూడా గతంలో ఆయన ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా అదే స్టాండ్ మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన లీడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అయితే రాహుల్ గాంధీ ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనే దానిపైన ఈ మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా రాహుల్ గాంధీయే లీడ్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, కోరుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్సభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు విందు అనేది కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 7:30కి మల్లికార్జున ఖర్గే ఒక హోస్ట్ కూడా చేస్తున్నారు, ఒక విందును కూడా హోస్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఎన్నిక చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఉంటుందనేటువంటి అంశాలను అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగియబోతుంది. ముగిసిన తర్వాత పార్టీ లోక్సభ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపైన ఒక క్లారిటీ అయితే ఇస్తారు. మధ్యాహ్నం జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా జయరాం రమేష్ కావచ్చు, కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం లోక్సభ పక్ష నేత ఎంపికకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రస్తుతం మీటింగ్ ని నిర్వహిస్తున్నాము. ఆ మీటింగ్ లోనే దానికి సంబంధించినటువంటి ఫైనల్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటామనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ లోక్సభ పక్ష నేతగా ఎన్నుకున్నారనే దానిపైన అధికారిక ప్రకటన అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ మదర్.